బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం ధ్యానించుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, యుక్త కాలమున. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలో, ఈ వచనంలో మనం చూస్తే ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం చూసినట్లయితే యుక్త కాలమున క్రీస్తు ప్రభుల వారు యుక్త కాలమున భక్తిహీనులమైన మనము, పాపులమైన మనము, బలము లేని స్థితిలో ఉన్న మన కొరకు, అనగా 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. యుక్త కాలమున భక్తిహీనులమైన మనము, బలము లేని స్థితిలో ఉన్నటువంటి మనము, అంతేకాదు పాపులమైన మన కొరకు క్రీస్తు ప్రభుల వారు యుక్త కాలమున మన కొరకు చనిపోయాను. ఈరోజు బైబిల్లోని బంగారు మాట. ఫ్రైడేస్ ఎప్పుడు మనము బైబిల్లోని బంగారు మాటగా చూస్తాం. మరి ఈరోజు బంగారు మాట నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు, భక్తిహీనులమై ఉన్నటువంటి మన కొరకు, బలము లేని స్థితిలో ఉన్న మన కొరకు, పాపులమైన మన కొరకు యుక్త కాలమున క్రీస్తు మరణించారు. యుక్త కాలం ఒకవేళ మనం ఆలోచించినట్లయితే, యుక్త కాలమును పిల్లలు అంటే యుక్త వయసులో ఎవరైనా కుటుంబంలో కోల్పోతే చాలా బాధపడుతుంటాం. చేతికొచ్చిన కుమారుడు, యుక్త కాలమున ఎన్నో చూడాల్సినటువంటి కుమారుడు చనిపోయినాడు అని బాధపడతాం. మరి క్రీస్తు ప్రభు కూడా ఆయన యుక్త కాలమున నా కొరకు, మన కొరకు, భక్తిహీనుల కొరకు అంటున్నారు. మనమందరం భక్తిహీనులుగానే ఉంటాం, మనమందరం బలహీన పరిస్థితిలోనే ఉంటాం. మరి అంతేకాదు, ఈ రెండింటికి ఒక్కటే మాట చెప్పాలంటే, పాపులమైన మన కొరకు యుక్త కాలమున క్రీస్తు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎవరి కొరకు? మన కొరకు అనుకుంటే ఇంకొక మాటని కూడా మనం చూడొచ్చు. ఇదే రోమపత్రికలోనే 3వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేకుండా, చిన్న పెద్ద, గొప్ప పేద అని ఏ భేదం లేదు. లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుకనే యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు ప్రభువు చనిపోయినట్టుగా చూస్తుంటున్నాం. కనుక మనము శ్రమకాలములో వింటున్నాము. యుక్త కాలమున యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు మరణించాడు. ఏ భేదం లేదు, చిన్న పెద్ద, గొప్ప పేద అని ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నప్పుడు యుక్త కాలంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తిహీనులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు చనిపోయినట్లుగా మనము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే 10వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఏలయనగా శత్రువులమై ఉండగా, మనం శత్రుత్వంలో ఉన్నాము, అనగా శత్రువులుగా ఉన్నాము. దేవుని ఎరిగి కూడా ఎరగని ప్రజలుగా ఉన్నాము. వాక్యానికి విరోధంగా నడుస్తున్నాము. అలాంటి సమయములో ఏలయనగా మనం ఇంకా శత్రువులం, భేదం లేకుండా పాపం చేశాము, శత్రుత్వంలో ఉన్నాము. కనుకనే భక్తిహీనులమైన మన కొరకు ఆయన చనిపోయినట్టుగా చూస్తుంటున్నాం. నిజమే, యుక్త కాలమును చనిపోయినప్పుడు చాలా తల్లడిల్లిపోతుంటాం కుటుంబాలుగా. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా యుక్త కాలమున భక్తిహీనులమైన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పడాలని కుమారుడుగా భూలోకానికి వచ్చి యుక్త కాలమున మరణించడం ఎందుకంటే, తండ్రితో, దేవునితో మనం సమాధాన స్థితిలో ఉండాలి. బలహీన స్థితిలో నుండి సమాధాన స్థితిలోకి వెళ్ళాలి. పాపులముగా ఉన్న మనము నీతిమంతులముగా, పరిశుద్ధులముగా తీర్చబడాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని యుక్త కాలమున భక్తిహీనులుగా ఉన్న మనందరి కొరకు ప్రభు మరణించినారని దైవవాక్యం ఈరోజు సెలవిస్తుంది. శ్రమకాలంలో ఉన్నాం. అవును, నా కొరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులైన నా కొరకు, పాపులమైన మా కొరకు
బలహీన పరిస్థితిలో ఉన్న మా కొరకు ప్రభువు మరణించాడు. అందరం పాపం చేసి ఉన్నప్పుడు మనలందరినీ బాగుపరచడానికి, మనకందరికీ రక్షణ మార్గం చూపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యుక్త కాలంలో తన ప్రాణముని సమర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే చూస్తే మనము ఇంకను కూడా చూస్తే రోమా పత్రికలోనే 5వ అధ్యాయం 10వ వచనం కూడా మరలా ఒకసారి మనము చదువుకుందాం. ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు తన మరణము ద్వారానే మనకు దేవునికి ఒక సమాధానం అనే బంధము ఏర్పడుతున్నది. కనుక మనము శత్రువులమై ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, తన పోలిక తన స్వరూపమై ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకోవడానికి, మనుష్య కుమారుడు పాపులని రక్షించడానికి, వెదకి రక్షించడానికి భూలోకమునికి వచ్చినట్లు మనం చూస్తుంటున్నాం. ఎలా రక్షించడము అని అంటే ఎలా అంటే తన మరణము ద్వారానే మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కనుక యేసుక్రీస్తు మరణము ద్వారానే తండ్రితో మనకు సమాధాన బంధము ఏర్పడుతున్నది. కనుక ఆ సమాధాన బంధం ఏర్పడాలంటే కుమారుడైన యేసుక్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులమై ఉన్న మన కొరకు ప్రాముఖ్యంగా మరణించాలి. కనుక భక్తిహీనతలో ఉన్న మనము యుక్త కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. అంతేకాదు సమాధాన బంధం అనే బంధాన్ని ఏర్పాటు చేశాడు. తండ్రికి మనకు ఒక నిచ్చెన వేశాడు, సమాధాన బంధము. మనం ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే అప్పుడు చేర్చుకోవడానికి తండ్రి ఆశ కలిగి వేగరంతో ఎదురు చూస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. అంతేకాదండి, ఏ భేదము లేకుండా అందరం పాపలంగా ఉన్నటువంటి మన కొరకు యుక్త కాలమున ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తిహీనులమైన మన కొరకు ప్రాణము అర్పించాడు. సమాధాన బంధాన్ని తండ్రితో మనకు అందించాడు. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు మనము అతిశయపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక సమాధాన బంధాన్ని మనకిచ్చాడు కనుక యేసుక్రీస్తు నందు తండ్రితో మనము ఒక సంబంధం కలిగి ఉన్నాం కనుక అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం. శ్రమకాలములో యుక్త కాలంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు శిలువ మరణం చెందాడు, చనిపోయాడు. తండ్రితో నాకు సత్సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఆ దేవుని యందు నేను అతిశయపడుచున్నానంటే మన కొరకు ఒకరు మరణించారు. మన కొరకు యుక్త కాలములో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు భక్తిహీనులమైన మన కొరకు ప్రాణము చిందించాడు. ప్రాణం చెల్లించి రక్తము చిందించి మనల్ని కాపాడి తండ్రితో సమాధాన బంధాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఇవన్నీ తెలుసుకున్నటువంటి మనము శ్రమకాలములో నిజంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు యుక్త కాలమున నా కొరకు చనిపోయాడు. నేను ఎంత యుక్త కాలము దాటి ఉన్నవారు ఉన్నారు, యుక్త కాలములో ఉన్నవారు ఉన్నారు, పసిబిడ్డలుగా ఉన్నవారు ఉన్నారు. అందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తన యుక్త వయస్సుని మన కొరకు సమర్పించారు, బలిగా అర్పించారు. కనుక నీవు నేను ఈరోజు శ్రమకాలములో మనం తెలుసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట, యుక్త కాలమున ఎవరు మనకు ప్రాణం అర్పిస్తారు, మన కొరకు బలిగా ఎవరు రారు. కానీ ప్రభువైతే నా బిడ్డలుగా నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు అందరూ పాపం చేసినప్పటికీ కూడా అందరి కొరకు నేను నా యొక్క ప్రాణాన్ని శిలువ మరణం చేత అందరికీ ఒక సంధి ఏర్పాటు చేస్తానని, సమాధానం అనే సంధిని తండ్రికి మనకు ఏర్పాటు చేయడానికి యుక్త కాలమున భక్తిహీనులమైన మనకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట యుక్త కాలం. చూడండి, యుక్త కాలమున ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో రకాలుగా ఆలోచించి చాలా జీవితం ముందుంది అనుకునే సమయము ప్రభువు మన కొరకు బలి చెందారు. కనుక ప్రభువుని మనం తలపోసుకుంటూ నా కొరకు పడిన శ్రమలు, ఎన్నో రకములైనటువంటి శ్రమలు, అవన్నీ కూడా యుక్త కాలమున ప్రభువు నా కొరకు చేశారు. నేనేమి ఇవ్వగలను? నేను సమాధానం అనే బంధములో కొనసాగుతూ నా జీవిత యాత్రను ఈ లోకములో కొనసాగించుకుంటానని తీర్మానం తీసుకొని ఆ తీర్మానములో మనము బహు జాగ్రత్తగా తండ్రి చెంతకు చేరాలనంటే యేసుక్రీస్తు ప్రభువు యుక్త కాలమున పడిన శ్రమలని ధ్యానించుకుంటూ తండ్రితో
ఒక సంబంధ బాంధవ్యం చేత ఆయనతో ముడిపెట్టబడి ఉందుముగాక. అట్టి కృప ప్రభు మనందరికీ కలుగచేయునుగాక. ఆమేన్.